కోతి మరియు మొసలి. ఒకప్పుడు ఒక నది తీరంలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుకి చాలా రుచికరమైన మామిడి పండ్లు కాస్తూ ఉండేవి. ఆ చెట్టుపైనే ఒక కోతి నివసించేది. రోజు ఆ కమ్మని పండ్లు తింటూ కోతి చాలా హ్యాపీగా ఉండేది. ఒకరోజు అదే నదిలో ఉండే ఒక మొసలి నది ఒడ్డుకి వచ్చింది. అది చాలా ఆకలితో ఉన్నట్టు కనిపించింది. కోతి ఆ మొసలిని చూసి, హలో, నువ్వు మామిడి పండు తింటావా అని అడిగింది. మొసలి ఆశ్చర్యపోయి ఆనందించి, అవును, నాకు చాలా ఇష్టం. నాకు చాలా కాలంగా తినడానికి ఏమీ లేదు అని చెప్పింది. కోతి కొన్ని మామిడి పండ్లను ఆ మొసలికి ఇచ్చింది. అప్పటినుంచి వారు మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజు మొసలి పండ్లని తింటూ కోతితో మాట్లాడి సరదాగా గడుపుతూ ఉండేది. ఒకరోజు మొసలి కొన్ని మామిడి పండ్లని తన భార్య కూడా తీసుకెళ్ళింది. ఆమెకి పండ్లు చాలా నచ్చాయి. కానీ ఆమె అతిగా ఆశపడి, ఈ పండ్లు ఇంత తియ్యగా ఉంటే, ఆ పండ్లు తినే ఆ కోతి గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో దానిని తినాలి అని చెప్పింది. మొసలికి ఆశ్చర్యమేసింది. కోతి నాకు మంచి స్నేహితుడు, నేను ఆ పని చేయలేను అని చెప్పింది. కానీ భార్య ఒత్తిడి చేయడంతో మొసలి కోతిని మోసం చేయాలని నిర్ణయించింది. మరుసటి రోజు మొసలి కోతితో చెప్పింది, నా భార్య నిన్ను కలవాలనుకుంటుంది. కాబట్టి మేము నీ కోసం ఒక ప్రత్యేక విందు ఏర్పాటు చేశాము. నువ్వు నాతో రావాలి అంది. కోతి ఆనందంగా ఒప్పుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మొసలి పైకి ఎక్కి కూర్చుంది. అలా వెళ్తూ ఉండగా నది మధ్యలో మొసలి ఇలా అంది. సారీ నా స్నేహితుడా, నా భార్య నీ గుండెని తినాలని కోరుకుంది అని నిజం చెప్పింది. కోతి చాలా తెలివిగా స్పందించి, ఓ, అవునా? కానీ నా గుండె చెట్టుపైనే ఉందే. నేను దానిని అక్కడే వదిలేసి వచ్చాను. నన్ను తిరిగి చెట్టు దగ్గరికి తీసుకెళ్తే నేను దాన్ని తీసుకొస్తాను అని చెప్పింది. మొసలి ఆ మాటలు నమ్మి కోతిని తిరిగి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది. చెట్టు వద్దకు చేరగానే కోతి మొసలిని చూసి నవ్వి, నిన్ను నమ్ముతానా? మీరు నన్ను చంపాలని చూస్తున్నారు. నీవు ద్రోహివి అని ఫాస్ట్‌గా చెట్టుపైకి దూకింది. మోసం చేయాలనుకున్న మొసలి నిరాశగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కోతి తన తెలివితేటలతో ప్రాణాల్ని రక్షించుకుంది. ఇందులో నీతి ఏంటి? నిజమైన స్నేహితులను మోసం చేయడం తప్పు. ఒకవేళ అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు తెలివిగా వ్యవహరిస్తే ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు అని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సుభాషితాలు ఛానల్‌ని. థాంక్ యూ.